అందరికీ నమస్తే అండి. మనకి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఏపీ ఈఎంఆర్ఎస్ అంటే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషను పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉంటుంది. దీంతో కొంత స్టేట్ గవర్నమెంట్ పాత్ర కూడా ఉంటుంది. దీనిలో ట్రైబల్ వెల్ఫేర్కి అంటే 80%, దాదాపు 60లో 48 సీట్లు ట్రైబల్స్కి ఉన్నాయి. 6వ తరగతి నుంచి వీటిని మనం అప్లై చేసుకోవచ్చు. మామూలుగా అయితే సోషల్ వెల్ఫేర్ కానీ, రెసిడెన్షియల్స్ కానీ, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ 5వ తరగతి నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ ఏకలవ్య మోడల్ స్కూల్స్ 6వ తరగతి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో నడుస్తాయి. ఇవి మన ఏపీకి మొత్తం 28 ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి శాంక్షన్ చేయడం జరిగింది. వీటికి అప్లై చేసుకోండి. 6వ తరగతి అంటే ఈ సంవత్సరం 5వ తరగతి చదువుతూ ఉండాలి. అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ 6వ తరగతికి వీళ్ళు వెళ్ళటం జరుగుతుంది. ఇవి పూర్తిగా ఎగ్జామ్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా తీసుకుంటారు. మొత్తం 100 మార్కులకు ఉంటాయి. అర్థమెటిక్ 25 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 50 మార్కులు, అలాగే లాంగ్వేజ్ వచ్చేసి 25 మార్కులు అంటే 25 మార్కులు. టోటల్ 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి 28వ తారీఖున క్లోజ్ అయిపోతుంది. ఇది కోఎడ్యుకేషన్ అండి. ఆడపిల్లలకి 50% సీట్లు ఉంటాయి, మగపిల్లలకి 50% సీట్లు ఉంటాయి. టోటల్గా ఇద్దరు కూడా ఆ స్కూల్స్లో ఉంటారు. హాస్టల్స్ ఫెసిలిటీ ఎవరికి వాళ్ళకి విడిగా ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి. సో మీ ఎడ్యుకేషన్ బాగుంటుంది. ట్రైబల్స్ ఇవి ఎక్కువగా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ట్రైబల్స్ చాలా సీట్లు అలాగే మిగిలిపోతూ ఉన్నాయి. సో అందుకని వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త విధానం కాబట్టి ఈ ఈఎంఆర్ఎస్ గురించి వాళ్ళకి తెలియజెప్పండి. అప్లై చేసుకునే విధంగా తోడ్పాటు అందించండి. జస్ట్ మీ షేర్ ట్రైబల్స్కి చేరేంత వరకు సహాయపడుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.